ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా లాంచ్ అయిన ఒప్పో F25 Pro మొబైల్. లాంచ్ అయిన 3 నెలలలోపే 1 కోటి కంటే ఎక్కువ ఫోన్స్ అమ్ముడైనట్టు కంపెనీ అయితే వెల్లడించింది. 25,000 బడ్జెట్ లో 3 నెలల్లో 1 కోటి కంటే ఎక్కువ ఫోన్స్ అమ్ముడయ్యి 25,000 బడ్జెట్ రికార్డ్ ని తిరగరాసిన మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది ఈ ఇయర్ లో. ఒప్పో F23 Pro తో కంపేర్ చేస్తే ఒప్పో F25 Pro 46.2% అమ్మకాలు పెరిగినట్టు, ఆకట్టుకునే ఫలితాలు సాధించినట్టు కంపెనీ అయితే చెబుతోంది. అండర్ 25,000 లో ఎక్కువ మంది జనాలు ఎగబడి మీరు దీన్ని కొంటున్నారు. అంతగా ఏముంది ఇందులో? ఒప్పో ఎందుకింత పాపులర్ అయింది? యూత్ ఎక్కువ మంది ఒప్పో ఫోన్ ని ఎందుకు ఇష్టపడుతున్నారు? అదర్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే ఒప్పో మొబైల్ ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఒప్పోకి ఎందుకింత డిమాండ్? ఇలాంటి సందేహాలకు ఫుల్ క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా ఇస్తున్నాను. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒప్పో గురించి తెలుసుకునే ముందు ఒప్పో F25 Pro స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. 6.7 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Dimensity 7050 ప్రాసెసర్ తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ సూపర్ హుక్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. 8GB ప్లస్ 256GB, 12GB ప్లస్ 256GB 2 వేరియంట్లు లభిస్తుంది. వీటి ప్రైస్ వచ్చేసి 24,000, 26,000 అయితే ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటాయి. ఒప్పో F25 Pro కి సంబంధించి ఫుల్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో సిద్ధంగా ఉండి చూసేయండి. ఒప్పో ఎందుకింత పాపులర్ అయ్యింది? స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఒప్పో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్ గా అయితే గుర్తింపు పొందింది. శాంసంగ్, ఎంఐ, వివో, అదర్ బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్స్ అండ్ హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తోటి అయితే ఒప్పో మొబైల్స్ ఉంటాయి. హై ఎండ్ స్పెసిఫికేషన్స్, డిజైన్, అలాగే ఒప్పో మొబైల్ ఉపయోగించడం చాలా సులభం. తక్కువ ఫీచర్స్ ఉంటాయి. ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ ఫ్రంట్ కెమెరా, ఇలాంటి మరిన్ని ఫీచర్స్ ను ఒప్పోలో అయితే మనం చూస్తాం. యూత్ ఎక్కువగా రీల్స్ చేయటం కోసం, షార్ట్స్ చేయటం కోసం, సెల్ఫీ కెమెరా దిగటం కోసం ఒప్పో మొబైల్ ని ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి సెల్ఫీ ఎక్స్పర్ట్ అని ఒప్పోకైతే బిరుదు కూడా ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే స్లో మోషన్, బ్యూటీ, డ్యూయల్ మోడ్, మూవీ ఎక్స్పర్ట్, నైట్ మోడ్, ఇలాంటి అడ్వాన్స్ ఫీచర్స్ ఏవి వచ్చినా కూడా ముందు ఒప్పో మొబైల్లోనే తీసుకొస్తారు. ఒప్పో వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తారు. ఎక్కువ కాలం మన్నిక వస్తాయి. బై మిస్టేక్ మీ సెల్ ఫోన్ జారి కింద పడినా కూడా బాడీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యూత్ ఎక్కువ మంది ఒప్పోని ఎందుకు ఇష్టపడతారు? దేశంలో ఏ మూలకెళ్లి ఏ యువకుడిని అడిగినా బెస్ట్ సెల్ఫీ కెమెరా ఏది అని అడిగితే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మాట ఒప్పో మొబైల్. గుర్తుపెట్టుకోండి, ఒప్పో మొబైల్. ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ ఒప్పో యూజర్స్ అయితే ఉన్నారు. యువత ఎక్కువగా గేమింగ్ ఆడేందుకు ఇష్టపడతారని ఒప్పోకు తెలుసు. అందుకని ఒప్పో వాళ్ళు సాఫ్ట్వేర్ అండ్ GPU డెవలప్మెంట్ చేయడంపై ఎక్కువ దృష్టి పెడతారు. పర్ఫార్మెన్స్ మరింత ఫాస్ట్ గా ఉండటానికి ఒప్పో వాళ్ళు తమ ఓన్ ప్రాసెసర్ ట్రినిటీ ఇంజిన్ ని కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తారు. దీని వలన డే బై డే యూజింగ్ కోసం కావచ్చు, గేమింగ్ కోసం కావచ్చు, లాంగ్ రన్ కోసం కావచ్చు ఒప్పో పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. వెరీ హై క్వాలిటీ కెమెరా అయితే ఒప్పో యూజ్ చేస్తుంది. యాపిల్ అండ్ శాంసంగ్ ఫోన్స్ కి ఈక్వల్ గా ఒప్పో అయితే కెమెరాస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఒప్పోలో ప్రొవైడ్ చేసే హై క్వాలిటీ స్పెసిఫికేషన్స్, డిజైన్, అద్భుతమైన కెమెరా, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ యువతను ఆకట్టుకుంది. రిపేరీ వచ్చినప్పుడు అదర్ బ్రాండ్ తో కంపేర్ చేస్తే ఒప్పో యాక్సెసరీస్ రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి. వాల్యూ ఫర్ మనీ అని చెప్పవచ్చు. ఇంతేకాకుండా కస్టమర్ సపోర్ట్. మీ ఫోన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే నియర్ బై మీరు ఒప్పో షోరూమ్ లేదా సర్వీస్ సెంటర్ కి వెళ్ళినా కూడా మీ సమస్యకు తక్షణ పరిష్కారం అయితే ఒప్పో ఇస్తుంది. సూపర్ హుక్ చార్జ్, చాలా ఫాస్ట్ గా అయితే చార్జ్ చేయగలదు. ఇక కన్క్లూజన్, యాపిల్, శాంసంగ్, అదర్ బ్రాండ్ కు పోటీగా హై ఎండ్ ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. దేశంలోనే టాప్ 5 డిష్ లో ఒకటిగా ఒప్పో మొబైల్ అయితే ఉంటుంది. లాంగ్ రన్ కోసం, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం, గేమింగ్ కోసం, డిజైన్ కోసం, పర్ఫార్మెన్స్ కోసం, కెమెరా కోసం డబ్బుకు తగిన ఫోన్ ని చూస్తున్నట్టు అయితే ఒప్పో ఎంచుకోవాల్సిన బ్రాండ్. మై ఎక్స్పీరియన్స్, నేను లాస్ట్ టైం ఒప్పో A59 5G మొబైల్ రివ్యూ అయితే చేశాను. ఆ బడ్జెట్ కి అందులో ఉన్న స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ చూస్తే అదర్ మొబైల్ తో కంపేర్ చేస్తే అది వర్తబుల్ కాదు అని నెగిటివ్ గానే చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఈ మొబైల్ చాలా బాగానే ఉంది అని పాజిటివ్ గానే మెసేజ్ వస్తున్నాయి. ఒక 100 కామెంట్లు ఉంటే అందులో 95 కామెంట్లు పాజిటివ్ గానే వస్తున్నాయి. మీరు ఒప్పో గురించి నెగిటివ్ గా చెప్పకండి. ఒప్పో మొబైల్ బాగుంది, ఒప్పో మొబైల్ బాగుంది. నాకు ఆ రోజు నుంచి డౌట్ రైజ్ అయింది, ఎందుకు ఒప్పో మొబైల్ పైన పాజిటివ్ గా మెసేజెస్ వస్తున్నాయి, ఒప్పో గురించి తెలుసుకోవాలి, చెప్పాలి అని. అందుకే ఈ వీడియో అయితే చేశాను. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫోన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి.
నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.